మనం ఎలా కట్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను చూడండి. ఇది ఉంది కదా, ఈ మడత ఉంది కదా, అంటే కిందది కాదు, నడుము మడత చూడండి. నాడా ఉంది ఇక్కడ, నాడా ఉంది కాసి ఈ ఎడ్జ్ ఉంది కదా, ఈ ఎడ్జ్ దగ్గర నుంచి చక్కగా ఇలా అది ఎంతవరకైతే మనకు మడత వస్తుందో ఆ మడత అలా కట్ చేసుకోవాలన్నమాట. చూసుకొని కట్ చేసేటప్పుడు లంగా మళ్ళీ మడతలు అవి ఉండిపోయి అనుకోండి, లంగా అనవసరంగా మొత్తం లంగాలో ఏదో పాట్ మళ్ళీ కట్ అయిపోతూ ఉంటుంది. అందుకే లంగాలు ఎక్కడ మడత లేకుండా నీట్గా పెట్టుకొని ఇలా చేసుకోవాలన్నమాట. ఇలా చూసారా నాడా ముక్క మనకి ఎలాగొస్తుందో, నాడాది ఈ ఏదైతే మనకి లాక్తాం ఈ ఎడ్జ్ ఉన్నది, ఎడ్జ్ అంతా కట్ చేస్తాం. ఇప్పుడు మనం దీన్ని నడుము సైజు తగ్గించడానికి, సైజు అంటే మనం నడుము దగ్గర ఎక్కువ లూజ్ అయిపోకుండా కరెక్ట్గా రావాలి అంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ లంగాని ఇలా తిరగేయండి. లంగాని ఇలా తిరగేసేసుకొని మనకి ఇక్కడ లంగా కట్టుకున్నప్పుడు కటింగ్ వస్తుంది కదా, ఇక్కడ ఈ కటింగ్ కొంచెం కట్ చేసుకోండి, మళ్ళీ దగ్గరికి అయిపోద్ది అనమాట. దగ్గరికి అయిపోకుండా ఇలా కట్ చేసుకొని చిన్న తిప్పుకుంటే ఇది కిందకు వస్తుంది. ఇంకా చూసారా కొంచెం పెద్ద అయింది కదా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనకి చూసారా మనకి లంగాలకి జాయింట్లు ఇచ్చారు, జాయింట్లు ఇస్తారు కదా ఎన్ని ముక్కలు లంగాకైతే, ఈ జాయింట్ 1 2 3 ఈ 3 జాయింట్లు 4 జాయింట్లు కదా. ఇన్న జాయింట్లర్ మనం ఏం చేస్తామంటే కొంచెం ఇది ఉంది కదా, అంటే చూడండి కుట్టు ఇక్కడికి ఉంది, కుట్టు ఇక్కడికి ఉంది అని ఫస్ట్ అంటే మనం లంగా కొన్నప్పుడు కుట్టు ఇక్కడికి ఉందన్నమాట. అలా కాకుండా కొంచెం ఒక 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్, ఒక 2 వేళ్ళు, ఇది వేలు ఉన్నాయి చూడండి, 2 వేళ్ళు పెట్టాను. ఈ 2 వేళ్ళు ఉన్నంత ప్లేస్ అంటే కొంతమందికి టేపులు ఉండవు, టేపుల్లో అంకెలు తెలియవు ఎన్ని సెంటీమీటర్లు ఎన్ని మీటర్లు, అందుకనే నీకు కొంత చెప్తున్నాను. ఈ 2 వేళ్ళు ఉన్నాయి కదా, ఈ 2 వేళ్ళు అంత తీసుకొని కొంచెం చిన్నగా ఇలా తీసుకొచ్చేయాలన్నమాట. చూడండి నేను సేమ్ కలర్ దారం వేయలేదండి, మళ్ళీ మీరు కామెంట్ చేయకండి.